నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. మహిళా విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని చీరాల గడియార స్తంభం కూడలిలో చీరాల శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య కూటమి నాయకులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం, మానవత్వం కోసం ఆమె సాగించిన పోరాటం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యతో మహిళలకు విముక్తి దీపం వెలిగించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని చీరాల శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య అన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని చీరాల గడియార స్తంభం కూడలిలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా భారతదేశ సామాజిక చరిత్రలో ఆమె చేసిన విప్లవాత్మక పోరాటాన్ని స్మరించుకోవడం ప్రతి పౌరుని కర్తవ్యమన్నారు. స్త్రీ అంటే ఓ నీడ కాదని, ఓ సృష్టికర్త అనే భావనను తన రచనలు, జీవితం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన తొలి రచయిత్రి సావిత్రిబాయి పూలే. మహిళ చేతిలో పుస్తకాన్ని పెట్టి విద్యని ఆయుధంగా అందించిన మహనీయురాలని కొనియాడారు. ఆ కాలంలో మహిళా విద్యపై ఉన్న అపోహలను, అంచెవేతలను ఎదుర్కొంటూ ఆమె చేసిన పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందన్నారు. భర్త జ్యోతిరావుతో పూలేతో కలిసి దేశంలోని తొలి బాలికల పాఠశాలను స్థాపించి మహిళా విద్యకు బాటలు వేసిన గొప్ప సంస్కర్త, సమాజంలోని అసమానతలను ప్రశ్నించేందుకు కళాన్ని ఆయుధంగా మలిచిన తొలి కవయిత్రిగా ఆమె విశిష్ట స్థానం సంపాదించారు. ఆమె ఆశయాలు, ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తూ రేపటి సమసమాజ నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, పట్టణ మహిళా అధ్యక్షులు దర్శి నాగేంద్రమణి, పట్టణ అధ్యక్షుడు వెంకట సురేష్, కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం, పట్టణ మహిళా అధ్యక్షులు దర్శి నాగేంద్రమణి, నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి ఎరిచర్ల హనిస్పందన, మండల బీసీసీఎల్ సెక్రటరీ ముప్పవరం శ్రీనాగలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ ప్రేమకుమారి, తెలబ్రోలు నాగేశ్వరరావు, మధుబాబు, రామరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి చీరాల ఎమ్మెల్యే గారు మద్దలూరి మాలకొండయ్య గారు సావిత్రిబాయి పూలే గారి ఆశయాల్లో భారతదేశపు మొట్టమొదటి మహిళా టీచరైనటువంటి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల ఎలక్షన్ ముందు మనం మాట్లాడాం. టైటిలింగ్ యాక్ట్ ఏంటా యాక్ట్ అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉండాలా, డూప్లికేట్స్ మనకు వెళ్ళాలా అంటే ఏం చేస్తారు తెలుసా? అవసరం వచ్చినప్పుడు ఇది తీసుకెళ్లి ఏ బ్యాంకులన్నా పెట్టుకొని వాడుకోవడానికి. చివరికి ఆయన ఎంత పిచ్చెక్కిందంటే ఆయనకి భూమి మీద భూములు వేసేటువంటి సర్వేరాల మీద కూడా ఆయన బొమ్మ చెక్కించుకున్నాడు. ఈ పిచ్చి ప్రపంచంలో ఎవరికి లేదు. ఇది కూటమి ప్రభుత్వం ఆలోచించి రెవెన్యూ శాఖ మంత్రి గారు దీని మీద గట్టి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక మంది నాయకులు రోడ్డు మీదకి వచ్చి వారిని పాలాభిషేకాలు చేశారు. అనేక రకాలుగా వారిని సత్కరించుకోవడం జరిగింది. ఎందుకు ఇటువంటిది జరగాలి అంటే సమాజానికి వాళ్ళు చేసినటువంటి సేవని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం మనం ఈ తరం వాళ్ళకు కూడా తెలియాలి. ఇప్పటికీ మరి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ మీద మక్కువ, చెక్కు చెదరని అభిమానం ప్రజల్లో ఉంది అంటే వాళ్ళ సేవని ఈనాటికి మర్చిపోలేనటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం కోసం ఎవరైతే ఇక్కడ వచ్చి సహకరించారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో జగన్ ఫోటోతో జారీ చేసిన పాసు పుస్తకాల్లోని తప్పిదాలను సవరించి ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్స్ తో రూపొందించిన నూతన పాసు పుస్తకాలను శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య రైతులకు, భూ యజమానులకు అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పరిపాలన కొనసాగించారని, ప్రజల భూముల పత్రాలపై తన ఫోటోలను ముద్రించుకుని పైశాచిక ఆనందం పొందారని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంతో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఏపీ రెవెన్యూ శాఖ శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే నిర్వహించింది. జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్లతో కూడిన 21.86 లక్షల పాస్ పుస్తకాలను వెబ్లాండ్లోని వివరాలతో సహా ముద్రించడం జరిగింది. వేటపాలెం మండలం పందిలపల్లి పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ రాజముద్రలతో రూపొందించిన భూ హక్కుల పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ రైతులకు అవసరమైన అధికారిక పత్రాలు పూర్తిగా పారదర్శకంగా నిబంధనల ప్రకారం అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల పాలిట మరణ శాసనంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విముక్తి కలిగించి జగన్మోహన్ స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసిన సీఎం చంద్రబాబుకు రైతులు భూ యజమానులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి నాసక వీరభద్రయ్య, పందిలపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు బాలచంద్ర వేటపాలెం మండల అధ్యక్షులు రామాంజనేయులు, పందిలపల్లి పీఎస్సీఎస్ చైర్మన్ పల్లప్రోలు శ్రీనివాసరావు, ఆర్డీఓ చంద్రశేఖర్, వేటపాలెం మండల తహసీల్దార్ గీతారాణి, లబ్ధిదారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరూ కూడా ఇక్కడ ఎవరైనా ఉపాధి కోసం దూర ప్రాంతాలకు చెరుకూరి వెంకటరమణ గారు 0.6 వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వారికి కలకి పిచ్చెక్కి పాస్బుక్ల మీద రెండు వైపులా ఆయన ఫోటోలు వేసుకోవడం, తర్వాత అది కాకుండా ల్యాండ్ సర్వే జరిగితే ఆ ల్యాండ్ సర్వే జరిగిన దగ్గర కూడా సర్వే రాళ్ళ మీద తన బొమ్మలు వేసుకోవడం, అంటే పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిందో మీరు ఒకసారి చూడండి. ఎవరు భూమి, ఎవరు పాస్బుక్, ఎవరింట్లో ఏం దాచిపెట్టుకోవాలి? ఈరోజు అదే పాస్బుక్ మనం ఇస్తున్నాము అంటే రాజ్యముద్ర, మన తాలూకు రాజ్యముద్రనే మనం వేసి ఇస్తున్నాం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి ఫోటోను, నా ఫోటోను వేసి మీకు ఇవ్వట్ల. ఆస్తి మీది, మీ ఆస్తి మీద ఆయన ఫోటో దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అందరితో ఊరుకోకుండా చివరికి రాళ్ల మీద కూడా బొమ్మలు చెక్కించుకున్నాడు. ఏ దరిద్రుడు అతనికి ఇటువంటి సలహాలు ఇచ్చాడో కానీ ఆ దరిద్రంతో మొత్తం నాశనం అయిపోయాడు. చాలా తప్పది. ఇంకా ఏం చేశాడంటే ఆయన పరమశివుడి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం చీరాల, పేరాల శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శివముక్కోటి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, పలు సుగంధ ద్రవ్యాలు, వివిధ పల్ల రసాల అభిషేకాలతో పాటు బ్రహ్మ ముహూర్తంలో అన్నాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల నగరోత్సవం కనుల పండగగా జరిగింది. ఈ సందర్భంగా అర్చక స్వాములు కారంచెడ్డి నగేష్ మాట్లాడుతూ ఆరుద్ర నక్షత్రాన్ని పరమేశ్వరుని జన్మ నక్షత్రం అని, ఏడాది శనివారంతో కూడిన అర్ధ నక్షత్రం రావడం ఎంతో విశేషమన్నారు. ఇది పరమశివుడి జన్మ నక్షత్రం, ఇది కన్నెట్టుబొట్టితో సూచించబడుతుందని, శివుని రుద్ర రూపంతో ముడిపడి ఉంటుందన్న. ఈ రోజున శని ప్రభావంతో ఏలినాటి శని కారణంగా ఇబ్బంది పడుతున్న విద్య, ఉద్యోగం, వివాహం, గృహ నిర్మాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు శనికి తైలాభిషేకం, శివుడికి రుద్రాభిషేకం చేయడం అత్యంత శుభప్రదమన్నారు. అలాగే నిష్ఠతో శివ పంచాక్షరి సూత్రం పారాయణం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. కార్యక్రమం అనంతరం శివనామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామ పంచాయతీలో ఎన్ఆర్ఈ జీఎస్ పథకం కింద నూతన రోడ్డుకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయన్నారు. అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చీరాల సభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో నూతన రహదారుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొండయ్య శంకుస్థాపన చేశారు. నూతన రహదారుల నిర్మాణ పనులు చేపట్టడంలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారన్నారు. చీరాల నియోజకవర్గంలోని రూరల్ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి
NRGS ద్వారా సీసీ రోడ్డు నిర్మాణానికి 11 కోట్ల రూపాయల నిధులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ క్రమంలో వేటపాలెం మండలం పందిళ్లపల్లి పంచాయతీలలో 48 లక్షల వ్యయంతో అంతర్గత రోడ్లకు ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్డు నిర్మించలేదని, గుంతలు కూడా పూడ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు మౌలిక వసతులు మరింత మెరుగుపరచాలనే సంకల్పంతో ఈ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో పందిలపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు బాలచందర్, వేటపాలెం మండల పార్టీ అధ్యక్షులు రామాంజనేయులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు దేనికమ్మ అవసరం చూపిస్తాను. ఎలా వేస్తారు మీరు? కొంచెం సైడ్ రండి. మీరు రండి అన్న మీరందరూ కొద్దిగా సైడ్గా నిల్చోండి. అన్న మీ సైడ్ కావాలన్నా, సైడ్ అట్లా ఓకే డన్. సరైన కాయలు తెచ్చా గట్టిగా ఉంది కాయ. లేదు వద్దులాలి ఫణి గారి నాయకత్వం, వద్దులాలి ఎమ్మెల్యే ఫణి గారి నాయకత్వం. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెంలో నూతనంగా నిర్మాణం కానున్న బస్ షెల్టర్ గ్రామ పంచాయతీ కార్యాలయ సర్వే కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అధికారులతో కలిసి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, అలాంటి గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. ఈపురపాలెంలో నూతన బస్సు షెల్టర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణ ప్రాంతంలో సర్వే కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. పలు పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా సుమారు 40 లక్షల ప్రభుత్వ నిధులతో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. పారదర్శకంగా నిర్మాణ పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు. త్వరలోనే నూతన భవనంలో పంచాయతీ సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళీ బాపూజీ, ఈపురపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు గుర్రం వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు గుదంటి చంద్రమౌళి, సర్వేయర్ పలువురు అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుకు కడదామా వెనక్కి జరుగుతామా? భవిష్యత్తు ఆలోచన కూడా ఆలోచించి కట్టడం సమస్య కాదు. ఇక్కడ కట్టడం ఏదో గట్టిపడలేదు సార్. ఈ క్రాస్ కూడా ఇలా తీసుకుంటాం. ఈ క్రాస్లో పర్మిట్ చేస్తాం. ఈ క్రాస్ని కూడా క్లియర్ చేసారు. చేసి ఈ క్రాస్కి చేసిన తర్వాత ఈ సైట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇక్కడ క్రాస్ ఉన్నా పర్లేదు, అది రోడ్డుకి ఎంత అవసరం ఉందో చూసి అది కరెక్టా లేకపోతే కొంచెం వెనక్కి జరుగుతాం. మళ్ళీ భవిష్యత్తులో మనకి ఏమవుతుందంటే అక్కడ ట్రాఫిక్లో వెళ్ళి జామ్ అవుతుంది. ఇదంతా ఒక
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని లా కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల ప్రెసిడెంట్ డాక్టర్ కె నరసింహరావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సివి రామకృష్ణరావులు హాజరై విద్యార్థులకు పట్టాలను అందజేశారు. న్యాయవాద వృత్తిలో కష్టపడి విజయాలు సాధించాలని వారు సూచించారు. విలువతో కూడిన విద్యను అందించడంలో ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల ముందంజలో ఉంటుందని కళాశాల డైరెక్టర్ కె నరసింహరావు అన్నారు. కార్యక్రమంలో భాగంగా 2022-25 బ్యాచ్ ఎల్ఎల్బి పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను అందజేసి అభినందించారు. దేశ అభివృద్ధిలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రామకృష్ణరావు అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె నటరాజు కుమార్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో కష్టపడి విజయాలు సాధించాలని, ప్రతిరోజు కఠోర శ్రమ చేస్తే విజయం సిద్ధిస్తుందన్నారు. వృత్తిలో సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుని ముందుకు సాగాలని, జయాపజయాలు సహజమని, వాటిని సమానంగా చూసినప్పుడే ముందుకెళ్తామని సూచించారు. ఎల్ఎల్బి పూర్తి చేసిన విద్యార్థులకు మార్కెట్లో మంచి అవకాశాలున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. To the students to assemble here by 9 o'clock. Another thing is that the students community, they have communicated themselves that they are attending at 8:45 to 9 o'clock. But I have attended here, I have seen the seminar hall at 9 o'clock, there was only 10 students. Give you opportunity to come to provide the certificate. So I request everybody be seated, be seated here, and we will start the program within no time, that is within 10 minutes. Thank you. అతనుకు తెలుగుదేశం పార్టీ వీరాభిమాని. పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఏడాది వినూత్న రీతిలో దీక్ష చేపడతారు. సైకిల్ పై శబరిమలకు చేరుకునేందుకు దీక్ష పొందుతారు. ఈ క్రమంలో డిసెంబర్ 31న శబరిమలకు చేరుకునేందుకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. చీరాల నుండి శబరిమల యాత్రకు సైకిల్ పై గత నెల 31వ తేదీన చీరాలకు చెందిన టీడీపీ కార్యకర్త పాండుస్వామి శబరిమలకు బయలుదేరారు.
నేటికి శ్రీకాళహస్తి మండలం అనంతరాయ గుండువాంపల్లి కాణిపాకం వద్దకు చేరుకున్నారు. రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో ప్రతి ఏడాది శబరిమలకు సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చీరాల ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య ఎమ్మెల్యేగా భారీ మేజర్తో గెలుపొందిన నేపథ్యంలో గత 2 ఏళ్లుగా క్రమం తప్పకుండా అయ్యప్ప మాలాధారణతో శబరిమలకు సైకిల్ యాత్ర చేపట్టినట్లుగా పాండు తెలిపారు. స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు? 37 బయలుదేరినారా? అండి అందరికీ ఈ స్వాముల వారు 31వ తేదీ చీరాల నుండి బయలుదేరారు. ప్రజెంట్ ఇప్పుడు మన కాళహస్తి మండలం అనంతరాయగుండు వాంపల్లి దగ్గర ఉన్న అనంతరాయ గుడి దగ్గర ఉన్నారు. ఈ స్వామివారికి ఎటువంటి ఆటంకం లేకుండా ఆర్కే న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.